సో చూస్తున్నారు కదా, నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఎలక్షన్స్ టైంలో 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. కోడలు అత్తకి పింఛన్ ఇస్తే కోడలు అలుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి 2500 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. 2000 పింఛన్ 4000 చేస్తా అని చెప్పిండు. సో ఇన్ని గానం హామీలలో వీళ్ళకి ఎన్ని గానం హామీలు వస్తున్నాయి, ఎన్ని గానం గ్యారెంటీలు వచ్చినాయో ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఆంటీ నమస్తే. ఆంటీ అమ్మమ్మ నమస్తే. ఏం పేరు? నా పేరా రాణమ్మ. రాణి. రాణి అయినా మమ్మల్ని రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన పెట్టాడు నాకు పేరు. మా అమ్మ ఆయన పెట్టాడు. అమ్ముడు అక్కడికి ఎదుగు పెడతాను నాకు పేరు. రాణిలని చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం. ఆడు చేయలేదమ్మా, ఆడు చెయ్యలేదు. ఆడు లేచిపోయిందే పేపికర్ లేపేతాం. మొగాలని లేకుండా ఆడేళ్ళ మీటింగ్ పెట్టర్రి అని లేపేతాం. కోటీశ్వరులను చేస్తున్నాడు. కమ్మలు ఇచ్చే నన్ను ఆయన చెప్పించాడు. తెలం దాకా వస్తున్నాడు. ఊర్రపడి తెలం దాకా ఆ కారు తీసుకొని వచ్చి ఇల్లు దొంగి చూసి ఇచ్చిపోతున్నాడు. పింఛన్ ఆడు గెలిచిండు అంటే 2 నెలలకు ఒకసారి పింఛన్. మేము చెప్పలేక ఊరుకున్నాం. 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. 4000 పింఛన్ ఇస్తున్నాడు. 2 నెలలకు ఒకసారి 2000 కేసీఆర్ ఇచ్చే పెంచి ఆడాడో పెంచాడు. ఇస్తుండంట కదా. ఆడు ఎంతలేదమ్మా. ఆడు ఇప్పుడు ఇంత మందిలో ఆడల్లే కొడతారు. అన్ని ఆడల్లే కొడతారు. సిలిండర్ వస్తుందా మళ్ళీ 500? కాదు, మీరు అబద్ధం చెప్తున్నారా? ముఖ్యమంత్రి అబద్ధం. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, ఆయన అబద్ధం ఆడలేదు. ముఖ్యమంత్రి అబద్ధం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు. మందికి ప్రజలకు అవి ఇచ్చిన ఇవి ఇచ్చిన అని ఆడు సంపాదించుకొని ఆయన నెత్తికాడ వేసుకుంటున్నాడు. ఎవ్వరికి లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రైతులు సంతోషంగా ఉన్నారు, కూలీలు సంతోషంగా ఉన్నారు, మహిళలను మేము కోటీశ్వరులను ఎడవేంచాడు. కూళ్ళు పెంచిండా? అర్ధెకర పొలం ఉన్నానికి పైసలు వేస్తున్నా, ఎకర పొలం ఉన్నానికి వేసిండా? ఆడెవరికి వేసాడు? ఎవ్వరికి వేయలేదు. వేయలేదు. చరిత్ర సృష్టిస్తుందంట కదా మంచి చేసి. అట్లా ఆయన తాలూక మైపునార్ తాలూకా మొత్తం ఒక్క పైసలు వేయలేదు. ఆడు దొంగాడు. ఆడు సాడుకొని చెప్తున్నాడు దొంగాడు. మిమ్మల్ని మీకు పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టిస్తున్నారంట కదా. మాకు పైసలు ఇచ్చా? మాకు కేసీఆర్ కేటీఆర్ మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అన్ని తిడతలేము. ఇవాళ తిడుతున్నాం. మాకు ఆడు సంవత్సరం మీద 2 నెలలు అవుతున్నది. ఆడు గెలిచిండు అంటే 40 రోజులకే ఇస్తాడు. అమ్ముండా కొడుకు 100 రోజులు ఎక్కడ, సంవత్సరం ఎక్కడ? ఇప్పుడు సంవత్సరం 2 నెలలు అవుతున్నది. ఆడికి శిక్షారండి కదా. వాడి ఇంట్లో కొన్ని పెన్నంతా బువ తింటలేడా? మాకేం పడతలేదా? సంతోషంగా లేరైతే మీరు? మేము లేవు, సంతోషంగా లేము. ఆడు లేచిపోవాలి. ఎప్పుడు తిడతావు? గంతానం కోపం ఎందుకు? మస్తు కోపం ఉంటది. 3 బలకాలు వేసేది పొలాల పైసలు ఈయనగా ఈయన ఒక్కటేసారికి. ఇప్పుడు కాదంటే గట్లా ముఖ్యమంత్రికి అంత పెద్ద మనిషిని గట్లా తిడతారా? ఎవరిని? ఆయననా? ఆయన గెలిచిండు అంటే మాకేం చేయలేదు. ఇంకా మస్తు తిడతాం. చెప్పు దెబ్బలు తినిపోతాడు. ఆడు 5 ఏళ్ళ కల పోయేటాళ్ళ. కానీ కేసీఆర్ తెలంగాణలో ఉండడానికి అర్హత లేదు. కేసీఆర్ పంపించాలంటాడు. పంపిస్తాడు. మరి కేసీఆర్ పంపిస్తాడు. ఆయన ఎంటున్నాడు కదా. 5-6 ఏళ్ళు ఆయన కేసీఆర్ అంటున్నాడు. మంచిగా ఆడ 7 తిన్నాడు, 7 వన్నాడు, అన్ని చూసిండు. ఈ దొంగ రేవంత్ రెడ్డి చూసిండు. ఇక ఆయన మంచిగా లోపలికి చేసాడు. ఆయన పైకి వచ్చాడు. ఆడు పైకి వచ్చాడు. కానీ 4 ఏళ్ళు ఎట్లా మోసని ఆయనకి ఓటేస్తారో దాన్ని ఎలా కొడతారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తాడు. ఇస్తా అంటే మళ్ళీ మేము ఇస్తా అంటే ఖాళీ ఏం చేస్తాం? ఇట్లా గల్లనే పడతాం. కాంగ్రెస్ వాడు ఎవడైతే మా ఇళ్ళకి వస్తారో 5-6 మంది గల్లనే పడతాం. అన్ని ఎందుకు రారు? మా ఇంటికి రారు. ఇస్తుండంట కదా అన్ని. ఇస్తలేడమ్మా, ఇస్తలేడు. మాకు ఇస్తలేడు. రూపాయి ఇస్తలేడు మాకు. ఒక్క రూపాయి ఆ సొమ్ము ఇప్పుడు 4కి వేయలే మేము. కేసీఆర్ 2000 అవి 2 నెలలు ఈయననేమో అన్ని ఇస్తా అని చెప్పేసి ఏవి ఇస్తలేడు. కేసీఆర్ ఏమైనా చెప్పిండా? నేను రైతు భరోసా ఇస్తా, ఎవరైనా రైతులు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అని చెప్పడనే చెప్పిండా? చెప్పలేదు. అంటే 1 లక్ష రూపాయలు కూడా కట్నం కిందకి ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చాడు. ఈడొచ్చినాక మంది చచ్చడే ఉండదు. మీ ఊర్లో ఎవరికి తులం బంగారం రాలే? మా ఊర్లో ఒక పిల్లకి తులం బంగారం రాలేదమ్మా. ఒక పిల్లకి రాలేదు. తులం బంగారం రాలేదు. ఇది మాపి దానికి కూడా రాలేదు. ఆయన పేరు ఎన్నడు ఆగిలో పోతుంది. అంతే. అంటే మీరు అందరు ఇట్లా సొమ్ములు వేసుకొని వస్తే రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తా అన్నాడు కదా. ఏం కావు ఇవి. మేము సంపాదించుకున్నాయి. కేసీఆర్ ఇచ్చిన పైసలతోటి వ్యవసాయం చేసుకొని సంపాదించుకున్నాయి. ఇవి ఆడొచ్చినాయి కావు. పుస్తకాలు ఉన్నాయి కదా. మా పాప వచ్చి పిక్కపోతాడేమాడు. అవి కూడా ఉండనియాడు. మా పాప వచ్చి పిక్కపోతాడేమో. అవి కూడా ఎందుకు అట్లా?
అయ్యో మరి చాలతలే వానికి చాలతలే దొంగాడు దొంగ దొంగనే కేసీఆర్ అన్ని చేసిండు దొంగ అట్లా తిట్టొద్దా మన రేవంత్ రెడ్డి మేము అట్లే తిడతామమ్మా మేము. పాపం తలుగుతుంది. మాకు పాపం తలగది ఇంకా 4 సంవత్సరాలు గట్టిగా తిడతాం కానీ తిడితే ఇయ్యడు కదా, ఏమి ఇయ్యడు కదా. ఇయ్యకున్నా సరే అదే కేటీఆర్ రావాలి మాకు ఇవ్వాలి కేటీఆర్ వచ్చినాకనే కానీ కేసీఆర్ తెలంగాణని మొత్తము దోచుకొని తిన్నాడు, అప్పుల కుప్ప చేసిండు అని తినలేదు ఏడ తిన్నాడో ఎక్కడ తిన్నాడో కానీ మంచిగా చేసిండు 10 ఏళ్ళున్నా మంచిగా చేసిండు కేసీఆర్. వీడంతా పట్టాజాడు లేడు, పట్టాజాడు అంటే పట్టాజాడు అడుగు. సరే కానీ చెంపలు వేసుకో రేవంత్ రెడ్డిని తిట్టిను. ఎందుకు వేసుకుంటావు? అంటే ముఖ్యమంత్రి కదా. వాళ్ళింటికి ఆయన ఢిల్లీలా ఆయన కొడుకు ఆయన బిడ్డకు ఆయన భార్యకు ఆయన అన్నాల తమ్ములకు ఆయన చక్కలు చెల్లారకు ముఖ్యమంత్రి మాకు కాదు ఓటేలే చచ్చిపోయినానికి వెయ్యలేదమ్మా, వెయ్యలే మేము. మేము ఇక్కడ వేస్తాం, వెయ్యలే మేము ఆయనకి ఓటు వేయలేదు, ఎట్లా గెలిచిండాడు మేము ఆయనకి మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది? ఏంది మార్పు వచ్చింది? మార్పు ఏమన్నా వచ్చిందా? మంచిగా ఏమన్నా అయ్యిందా? మాకేంది కాలేదమ్మా, మాకేంది చేయలేదాడు సావని ఆడు